హైదరాబాద్ లో లగ్జరీ హోమ్స్ తో పాటు విశాలమైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఫ్యామిలీలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు జరుపుతున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గతేడాది కాలంలో ప్లాట్ల సైజులు పెరుగుతున్నాయని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. విశాలమైన ఇళ్లకు హైదరాబాద్ లో పెరుగుతున్న డిమాండ్. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లు. హైదరాబాద్ లో అపార్ట్మెంట్ ఫ్లాట్ల సగటు విస్తీర్ణం 2300 SFT. గతేడాది కాలంలో 11% పెరిగిన ఫ్లాట్ల సైజులు. గ్రేటర్ హైదరాబాద్ లో రోజుకు అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ కు డిమాండ్ పెరుగుతోంది. ఇండిపెండెంట్ ఇళ్ల ధరలు పెరుగుతూ ఉండడంతో ఎంతో మంది ఫ్లాట్స్ వైపు మక్కువ చూపుతున్నారు. ఇండిపెండెంట్ ఇళ్ల కోసం సెంటర్ సిటీకి దూరంగా వెళ్లేందుకు ఇష్టపడని వారంతా ఫ్లాట్స్ ను కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పట్లా కాకుండా ప్రస్తుతం విశాలంగా ఉండే ఇళ్లు కావాలని మెజారిటీ బయర్స్ కోరుకుంటున్నారు. ఒకప్పుడు 2 BHK కోరుకున్న జనం ప్రస్తుతం 3 BHK, 4 BHK పై ఆసక్తి చూపుతున్నారు. ధరలు పెరిగినప్పటికీ డబ్బు విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. వ్యయం ఎక్కువ అవుతున్నప్పటికీ విశాలమైన ఇళ్లలో నివసించేందుకే జనం జై కొడుతున్నారు. ఇక దేశంలోని 7 ప్రధాన నగరాల్లో సగటున ఫ్లాట్ల సైజు 11% పెరిగిందని పలు సంస్థల నివేదికలు చెబుతున్నాయి. 2022లో సగటున 1175 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండగా 2023 నాటికి అది 1300 SFTకి పెరిగింది. గత 5 ఏళ్లలో ఫ్లాట్ల సగటు విస్తీర్ణం 24% మేర వృద్ధి సాధించింది. ఢిల్లీ NCRలో అత్యధికంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్ల సైజులు పెరిగాయి. 2022లో సగటున 1375 చదరపు అడుగులు ఉన్న ఫ్లాట్ల విస్తీర్ణం 2023 నాటికి సగటున 1890 SFTకి పెరిగింది. అంటే ఢిల్లీ NCRలో ఫ్లాట్ విస్తీర్ణం పెరుగుదల 37%గా నమోదైంది. దేశంలో ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే బెంగళూరులో సగటు ఫ్లాట్ విస్తీర్ణం 1464 SFT కాగా చెన్నైలో 1260, పూణేలో 1088 SFTగా ఉంది. ఇక హైదరాబాద్ లో 2022లో 1775 SFT ఉన్న సగటు ఫ్లాట్ విస్తీర్ణం 2023లో అది 2300 SFTకి పెరిగింది. అంటే హైదరాబాద్ లో సగటు SFT సైజ్ 30% వృద్ధి చెందింది. దీన్ని బట్టి హైదరాబాద్ లో సగటు ఇంటి పరిమాణం ఏటా భారీగా పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు.